మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకరవర ప్రసాద్ గారు థియేటర్లలో గ్రాండ్గా విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ స్పందన లభించింది. చిరంజీవి నయనతార కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి హైప్ను క్రియేట్ చేసింది. పండుగ వాతావరణం, మాస్ ఎలిమెంట్స్ సినిమాకు బలమైన ఓపెనింగ్ను అందించాయి. సినిమా విడుదలైన మొదటి షో నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపించింది. ముఖ్యంగా చిరంజీవి ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. కథనం ఎంటర్టైనింగ్గా సాగుతూ మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంటోంది. నయనతార పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండటంతో పాటు ఆమె పర్ఫార్మెన్స్ సినిమాకు ఇమోషనల్ కనెక్ట్ను తీసుకొచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కమర్షియల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను సంతృప్తిపరుస్తున్నాయని తొలి షో రివ్యూలు చెబుతున్నాయి. ఇక మన శంకరవర ప్రసాద్ గారు సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే, ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం మొదటి రోజు సాయంత్రం 6 గంటల వరకు ఈ చిత్రం దాదాపు 11.42 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ నమోదు చేసింది. ఇది ఒక సాలిడ్ ఓపెనింగ్గా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా ఆశాజనకంగా ఉంది. ఉదయం షోలకు 48.74%, మధ్యాహ్నం షోలకు 59.82% ఆక్యుపెన్సీ నమోదైంది. మరోవైపు చిరంజీవి గత చిత్రం గాడ్ ఫాదర్తో పోలిస్తే మన శంకరవర ప్రసాద్ గారు విడుదలైన కొన్ని గంటల్లోనే గాడ్ ఫాదర్ డే 1 కలెక్షన్లో 50% మార్కును దాటేసింది. గాడ్ ఫాదర్ చిత్రం 2022లో మొదటి రోజే 20.3 కోట్ల రూపాయలు వసూలు చేయగా, ప్రస్తుత ట్రెండ్ చూస్తే రోజు ముగిసేసరికి ఆ రికార్డును టచ్ చేయడం లేదా దాటే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే మన శంకరవర ప్రసాద్ గారు సినిమా డే 1 నుంచే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్తో బాక్స్ ఆఫీస్ వద్ద బలమైన ఆరంభాన్ని నమోదు చేసింది. మెగాస్టార్ చిరంజీవి స్టార్ పవర్, ఎంటర్టైనింగ్ కథనం, కమర్షియల్ ఎలిమెంట్స్ కలిసి సినిమాను హిట్ దిశగా నడిపిస్తున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వివరాలు మరియు ఆక్యుపెన్సీ శాతాలు వివిధ ట్రేడ్ వెబ్సైట్లు, సినీ విశ్లేషకులు మరియు పబ్లిక్గా అందుబాటులో ఉన్న వేదికల ఆధారంగా పొందినవి మాత్రమే. అధికారిక నిర్ధారణ కోసం నిర్మాతల ప్రకటనను పరిగణలోకి తీసుకోవాలి. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.